హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోయే అంశాలు చూస్తే హౌ టు క్రియేట్ డ్రాప్ డౌన్ లిస్ట్, యూజింగ్ VLOOKUP ఇన్ డాష్బోర్డ్, ఇంటరాక్టివ్ చార్ట్, క్రియేటింగ్ సింపుల్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్. ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకుంటామండి. బేసిక్గా ఈ 1, 2, 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఒక సింపుల్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ అంటే ఏం లేదండి, డాష్బోర్డ్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టాటిక్ అండ్ ఇంటరాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ చూసుకుంటే రా డేటా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసారా, రా డేటా అనే షీట్లో డేటా స్టూడెంట్స్ డేటా ఉంది విత్ మార్క్స్తో, పక్కన స్టూడెంట్ మార్క్స్ ఉన్నవి. సో డేటా మొత్తము ఆ గ్రాఫ్లో కనిపిస్తుంది. దీంట్లో యాక్షన్స్ ఏం లేవండి, మనం ఎక్కడ క్లిక్ చేసినా చార్ట్ రియాక్షన్ ఏం లేదు, ఎట్లా ఉండదు అట్లా ఉంది. దీన్ని స్టాటిక్ డాష్బోర్డ్ అంటారు. డాష్బోర్డ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, లేదంటే డాష్బోర్డ్ అంటే మనకి తెలిసిన దాని ప్రకారము మనం చాలా చోట్ల చూసుంటాం. డాష్బోర్డ్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఒక సింగిల్ వ్యూలో చూపిస్తే దాన్ని డాష్బోర్డ్ అంటారు. మీరు ఎక్కడైనా చూడవచ్చు, గవర్నమెంట్ సైట్స్లో కానీ మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్లో కనిపిస్తుంటాయి ఎక్కువ డాష్బోర్డ్స్. తర్వాత కొన్ని ప్రింట్ ఫార్మేట్లో ఉంటవి డాష్బోర్డ్స్, అవి స్టాటిక్ డాష్బోర్డ్స్. అవన్నీ మనం చేసేది ఏంటి, ఇంటరాక్టివ్ డాష్బోర్డ్. ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ అంటే మనం ఇచ్చే యాక్షన్ బట్టి ఆ డాష్బోర్డ్ రియాక్ట్ అవుతుంది, యాక్షన్కి అది రియాక్ట్ అవుతుంది. దాన్ని ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ అంటాం. అది ఎట్లా ఉంటుంది అనేది సింపుల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూశారు కదా ఇంటరాక్టివ్ డాష్బోర్డ్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ మార్క్ డాష్బోర్డ్ అని ఒకటి ఉంది, దానికి సంబంధంగా ఒక గ్రాఫ్ ఉంది. ఇక్కడ ఏంటంటే నేను రక్షిత మార్క్స్ కనిపిస్తున్నాను మీకు గ్రాఫ్లో. నాకేం కావాలంటే వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాయ్ లేదా సరియు అనే మార్క్స్ కావాలి. ఆ మార్కులు సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ టేబుల్లో డాష్బోర్డ్లో మార్క్స్ మారినవి దానికి అనుబంధంగా ఉన్న గ్రాఫ్లో కూడా దాన్ని బట్టి మారిపోతుంది. సో మనం తీసుకునే ఆప్షన్ లేదా ఆ డ్రాప్ డౌన్ లిస్టు లేదా డ్రాప్ డౌన్ మెనూలో నుంచి తీసుకున్న ఆప్షన్ బట్టి ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ అంటారు. సో ఇదంతా ఎట్లా క్రియేట్ చేస్తారు అనేది మనం ఈరోజు సింపుల్గా చూద్దామండి. ఇంటరాక్టివ్ డాష్బోర్డ్లో భాగంగా మొదటిగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ B7 అనే దగ్గర నాకు ఆప్షన్స్ లేదా మెనూస్ అనేవి ఒక లిస్ట్ రూపంలో కనిపించాలి. అది ఎట్లా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ మెనూ బార్లో ఉన్న డేటా మీద క్లిక్ చేస్తే మనకి డేటా టూల్స్ అని రైట్ సైడ్లో కనిపిస్తుందండి. ఇక్కడ డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయగానే డేటా వ్యాలిడేషన్ అని ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ మూడు ఆప్షన్స్తో ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. దాని మీద డేటా వ్యాలిడేషన్లో క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనకి డేటా వ్యాలిడేషన్ అని డైలాగ్ బాక్స్, దాంట్లో సెట్టింగ్స్లో వ్యాలిడేషన్ క్రైటీరియాలో అలో అంటే ఏ డేటాని అలో చేయాలి అనేది మనం ఇక్కడ దానికి క్రైటీరియా ఇవ్వాలి. మనకి లిస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ లిస్ట్ క్లిక్ చేసుకోండి. లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత కింద సోర్స్ అడుగుతుంది, అంటే ఆ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది సోర్స్ అడుగుతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనకి సోర్స్ ఎక్కడ ఉంది, ఈ రా డేటాలో సోర్స్ ఉంది. సో రా డేటాలో సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ కాలం నుంచి ఈ కాలంకి సోర్స్. కానీ నాకు లిస్ట్ మాత్రమే నేమ్స్ కనిపించాలి, డేటా మొత్తం కాదు. అప్పుడు ఏం చేస్తున్నాను, ఓన్లీ స్టూడెంట్స్ నేమ్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకున్నాను. చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి డేటా వాల్యుయేషన్ దగ్గరికి ఎక్కడే కనిపిస్తుంది మనకి, క్లిక్ చేసి ఓకే అంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ అంతకుముందు మనకి ఈ సెల్ ఏం కనిపించలేదండి. ఇప్పుడు చూస్తే పక్కన ఒక రెక్టాంగిల్లో డౌన్వర్డ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ మెనూస్ లేదా ఆప్షన్స్ ఉన్నవని అర్థం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు చూసారా, మనం ఏదైతే టేబుల్లో తీసుకున్నామో రెఫరెన్స్ లిస్ట్ వాల్యూస్ అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీనివల్ల ఏంటి, యూజర్ తనకి ఏదైతే కావాలనుకుంటాడో అది సెలెక్షన్ చేసుకుంటాడు. అది సెలెక్షన్ చేసుకొని అది మాత్రమే అతను చూసుకుంటాడు.
అర్థమైందండి. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇంత టేబుల్ కనిపిస్తుంది మనకి, ఇది స్టాటిక్ టేబుల్, కానీ ఇక్కడ సింగిల్ రోలో మనం డేటా మొత్తాన్ని ఇన్సర్ట్ చేసేస్తున్నాం. సో యూజర్ తనకి ఏ డేటా అయితే కావాలో అదే సెలెక్షన్ చేసుకుంటాడు, తనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ సునంద మార్క్స్ కావాలంటే సునంద మార్క్స్ సెలెక్షన్ చేసుకుంటాడు అనమాట. సో ఈ రకంగా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే టేబుల్లో మార్క్స్ కనిపిస్తున్నావో ఆ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. నాకు భాష అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎట్లా కాపీ పేస్ట్ చేస్తారా? కాపీ పేస్ట్ చేస్తే మారవు అనమాట, ఇంటరాక్టివిటీ అనేది ఉండదు. సో మనం ఫైనల్ టార్గెట్ ఏంటి, ఒక ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ చేయాలనేది. దానిలో భాగంగా ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏముంది, డ్రాప్ డౌన్ లిస్ట్ తర్వాత యూలుకప్ యూజింగ్ వీలుకప్ ఇన్ డాష్ బోర్డ్. ఆ వీలుకప్ ద్వారా ఈ టేబుల్లో ఉన్న డేటాని లేదా మార్క్స్ని ఇక్కడికి ఎట్లా రిట్రైవ్ చేస్తామో చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఏంటి మనకి B7, అక్కడ భాష ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఉండని. సో నాకు ఆ B7లో ఉన్న వాల్యూని లుకప్ వాల్యూ కింద తీసుకోవాలి. టేబుల్ యారే అంటే దాని సోర్స్ టేబుల్ ఎక్కడుంది, రా డేటాలో ఉంది. సో రా డేటాలో ఉన్న ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత, తెలుగు మార్క్స్ది 2 అండి. అర్థమైందా? కాలం ఇండెక్స్ నెంబర్ అంటే అక్కడ తెలుగు మార్క్స్, ఇక్కడ తెలుగు మార్క్స్ ఏ కాలంలో ఉన్నాయండి, బి కాలంలో, అంటే సెకండ్ కాలం. నెక్స్ట్ నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలనుకున్నప్పుడు ఫాల్స్ అని టైప్ చేయాలండి, క్లోజ్ బ్రాకెట్. చూసారా, ఈ భాష అనే యొక్క తెలుగు మార్క్స్ 54 కరెక్ట్ అయినా చూడండి. ఈ టేబుల్కి వచ్చేసి భాష ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ, ఇది 54. సో డాష్ బోర్డ్కి వచ్చాక నాకు వేరే వాళ్ళ మార్క్స్ కావాలి. తెలుగు రక్షిత 87, రక్షిత 87, రక్షిత, సారీ అక్కడ నేమ్ ఏముందండి, జాయ్ ఎక్స్ మార్క్స్ 87 ఉన్నాయి. సో అర్థమవుతుందా, ఇక్కడ మనం తీసుకునే ఆప్షన్ లేదా నేమ్స్ని బట్టి పక్కన డేటా అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇంటరాక్టివిటీ అనేది ఉంది, ఇంటరాక్టివిటీ అనేది కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఆ రకంగా మనం ఒక ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. మీకు తెలిసినట్టుగా ఇక్కడ ఈ వీలుకప్ ద్వారా వేసిన ఫార్ములాని మనం పక్కన వీటికి కూడా కాపీ చేద్దాం. చూడండి, ఏం లేదండి, ఇక్కడ నేను కాలం ఇండెక్స్ నెంబర్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నా, మిగిలినంత ఫార్ములా సేమ్. వీళ్ళొక ఫార్ములా కాపీ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా డేటా రిట్రైవ్ అవుతుంది అక్కడ నుంచి. ఒకసారి డేటా కరెక్టా కాదో చెక్ చేయండి. రక్షిత డేటా చూడండి, 35, 64, 76, 45, 34, 64, 76, 45. అంతే, సింపుల్ అండి. మనం ఏ డేటా అయితే తీసుకుంటామో ఆ డేటాను బట్టి, ఆ ఆప్షన్ బట్టి పక్కన ఉన్న టేబుల్లో వాల్యూస్ ఆటోమేటిక్గా మారిపోతుంది. దీన్ని ఇంటరాక్టివిటీ అంటారు. అంటే మనం తీసుకున్న యాక్షన్ బట్టి అక్కడ రియాక్షన్ చూపిస్తుంది. దీనికి అదనంగా ఒక గ్రాఫ్ జోడించామనుకోండి, అది చూడటానికి చాలా బాగుంటుంది. యూజర్స్ తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఒక డేటాను చూసే కంటే ఒక గ్రాఫ్ని, ఆ డేటా రిలేటెడ్ అయిన గ్రాఫ్ని చూస్తే మనకి తొందరగా ఒక ఐడియా వస్తుంది. ఈ డేటాలో మనం ఎత్తుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్టు, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్ 90 కాబట్టి 90 అంటే ఎక్కువ ఏం లేవు. ఇట్ విల్ టేక్ 10 to 15 seconds. అట్లాగంటే ఒక గ్రాఫ్లో చూపించామనుకోండి, ఎంత గ్రాఫ్లో పెద్దగా ఉంటుంది, అది హయ్యర్ మార్క్స్ అని అర్థమైపోతుంది. సో ఆ గ్రాఫ్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తారనేది ఒకసారి చూడండి. ఏదైతే గ్రాఫ్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ టేబుల్ని ఫస్ట్ సెలెక్షన్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళి మెనూ బార్లో ఇక్కడ చార్ట్స్ అనే ఏరియాలో మనకు కావాల్సిన చార్ట్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం రీసైజ్ చేసుకోండి, నీట్గా సరిపడేంత. ఎక్కువ తక్కువ ఎట్లా పడితే అట్లా గ్రాఫ్లు కూడా కొంచెం నీట్గా ఉంచుకోవాలండి. మనం ఎట్లా పడితే అట్లా చూపించడం బాగోదు. సో ఇట్లా పెట్టుకోండి, నైస్. ఇప్పుడు చూడండి, స్వర్ణ మార్క్స్ గ్రాఫ్ మీకు కనిపిస్తుంది. చూడంగానే మీకు ఏమనిపిస్తుంది, సైన్స్లో మార్కులు ఎక్కువ. సో డేటా చూసిన దానికి గ్రాఫ్ చూసిన దానికి అంత డిఫరెన్స్. గ్రాఫ్ చూస్తే విజువల్గా మనం ఏదైతే చూస్తామో ఇమ్మీడియట్గా మనకి ఫైండ్ అవుట్ అవుతుంది, దాంట్లో వాల్యూస్ ఏది ఎక్కువ ఏది తక్కువ. ఇక్కడ చూడండి, వేరే వాళ్ళ మార్క్స్ రక్షిత. చూసారా, మనం తీసుకున్న ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏదైతే పిక్ చేసుకుంటున్నామో డేటా, దాన్ని బట్టి ఇక్కడ టేబుల్లో డేటా మారుతుంది. దానికి అనుగుణంగా
ఈ గ్రాఫ్లో కూడా డేటా మారుతుంది. సో ఇక్కడ 2-3 ఎలిమెంట్స్ ఒకే వ్యూలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ అంటాం. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. దీంట్లో మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేసామనేది నేర్చుకున్నాం. వీలుకప్ అనేది డాష్బోర్డ్లో ఎట్లా ఎట్లా ఉపయోగించనేది నేర్చుకున్నాం. తర్వాత ఇంటరాక్టివ్ చార్ట్ అనేది కూడా మనం చూసాం. అంటే మనం తీసుకున్న ఆప్షన్ బట్టి ఆ చార్ట్ కూడా ఇంటరాక్టివ్ అవుతుంది అన్నమాట. సో ఇంటరాక్టివ్ చార్ట్. సో మనం ముందు చూసుకున్న 3 విషయాలు నేర్చుకొని దాన్ని బట్టి ఒక ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ కూడా క్రియేట్ చేసాం. ఇంతేనండి, ఇంత సింపుల్ డాష్బోర్డ్ క్రియేట్ చేయటం. మళ్ళీ కొత్త ఫంక్షన్స్తో వేరే వీడియోలో కలుసుకుందామండి. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మీకు చూడాలనిపిస్తే, అంటే భవిష్యత్తులో కూడా నేను చాలా వీడియోస్ చేయాలనుకున్నాను ఎక్సెల్ గురించి, కాబట్టి ఇంకా వీడియోస్ మీకు చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్స్ వస్తాయి నేను కొత్త వీడియో క్రియేట్ చేసినప్పుడు.